కోరినటువంటి కోరికలు నెరవేరలేదని, పూజలు ఫలించలేదని దేవుళ్ళనే మార్చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల గురించి మాటలు మార్చటం ఎంతసేపు చెప్పండి. మాటలు మార్చేటువంటి వాళ్ళ మాటలు విని తలుచుకొని మరీ మరీ బాధపడుతున్నావా? వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నీవు వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువ ఇస్తున్నావనే అర్థం. వాళ్ళ మాటల గురించి బాధపడేంత అర్హత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ముందుకు సాగు. కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకొని నిందలు వేస్తూ ఉంటే మనల్ని అర్థం చేసుకోమని ప్రమాణాలు చేస్తూ ఉంటాము, కన్నీళ్లు కారుస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా వాళ్ళ మనసు కరగదు. నువ్వు కన్నీళ్లు కార్చినంత మాత్రాన కఠిన హృదయాలు కరుగుతాయా చెప్పు? కళ్ళు ఎర్రబడి కన్నీళ్లు కార్చినంత మాత్రాన అవతలి వారి మనసు మెత్తబడుతుంది అనుకోవటం పొరపాటే. కన్నీళ్లు కారుస్తూ ప్రమాణాలు చేస్తూ సానుభూతి పొందాలని ఎదురు చూడకు. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని వివరంగా చెప్పి ధైర్యంగా ఉండు, అంతే. అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను పట్టించుకోనటువంటి బంధాల వెంట పరుగులు తీయకు. కలుపుకుపోవాలని నీకు మాత్రమే ఉంటే సరిపోదు. నువ్వు మాత్రమే కలుపుకొని పోతే అది బంధం కూడా అవదు. వాళ్ళు కూడా నిన్ను కలుపుకొని పోయినప్పుడే అది బంధంగా మారుతుంది. నిన్ను పట్టించుకోకపోయినా కలుపుకొని పోయి చులకనవ్వడం కంటే నీ విలువ తెలిసే వరకు వేచి ఉండు. కాలం విచిత్రమైంది. ఊహించనటువంటి సంఘటనలు ఎన్నింటినో తెరపైకి తీసుకువస్తుంది. కాలం ఇచ్చేటువంటి తీర్పులో ఏ క్షణము ఎలా వస్తుందో ఎవరము ఊహించలేం కదా. ఇప్పుడు మంచి రోజులు లేకపోతే ఎప్పటికీ ఉండవా చెప్పు? కాస్త ధైర్యం తెచ్చుకో, వేచి చూడు. కాలం తప్పక సమాధానం చెప్తుంది. ఎక్కువగా మరిగిస్తే నీరు కూడా చుక్క లేకుండా ఆవిరైపోతుంది. అలాగే మీ మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి అనవసరమైనటువంటి గొడవలతో మాటలు జారుతూ ఒకరి పట్ల ఒకరు విపరీతమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం కూడా తెగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ ఆవిరైపోయి బంధం తెగిపోయిందా ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. ప్రేమ ఆవిరి అవ్వనంత వరకు మాత్రమే మీ బంధం మళ్ళీ మళ్ళీ ముడిపడుతుంది. అందుకని వీలైనంత వరకు అనవసరమైనటువంటి చర్చలకు, అనవసరమైనటువంటి గొడవలకు తావే ఇవ్వకండి. ప్రేమతో కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నం చేసి బంధాలని కాపాడుకోండి. గతంలో ఎవరి పరిచయమో మనకి మధురానుభూతిని మిగిల్చి ఇప్పుడు ఆ పరిచయం కాస్త దూరం అయి ఉండొచ్చు. గతంలో తెలిసో తెలియకో తప్పులు చేసి ఇప్పుడు సరిదిద్దుకొని ఉండొచ్చు. ఇలా గతంలో ఎన్నో సంఘటనలు ఉంటూ ఉంటాయి. గతంలో తెలిసో తెలియకో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని కుంగిపోతూ కూర్చుంటావెందుకు? ఆ గతాన్ని ఆధారంగా చేసుకొని నిన్ను నువ్వు బలంగా మార్చుకో. ఎలా తట్టుకోవాలో నేర్చుకో. ఇంకొకసారి అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకో. గతంలో నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని బలంగా బలిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేంతటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగు తప్ప గతాన్నే తలుచుకుంటూ కుంగిపోతూ కూర్చుంటావెందుకు? గతం అనేది ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి వారికి గతం ఉంటూనే ఉంటుంది. కొందరిది బహిర్గతం అవుతుంది, మరికొందరిది అంతర్గతంగానే ఉండిపోతుంది. అంత మాత్రం చేత గతంలో పొరపాట్లే లేవా? ప్రతి ఒక్కరికి పొరపాట్లు అనేవి సహజం. అందుకని గతాన్ని తలుచుకుంటూ కుంగిపోకు. గతాన్ని గుర్తు చేసుకొని పౌరుషంతో బలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి తప్ప కుంగిపోతూ కూర్చుండిపోకు. గర్విష్టిగా పొగరుబోతుతనంతో ఉండేటువంటి వాళ్ళు కళ్ళున్న గుడ్డివారితో సమానమట. ఎందుకు అంటే వాళ్ళు అన్నిట్లో తమే పై స్థాయిలో ఉన్నట్లు, తమకే అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పటికీ తమ లోపాలని తాము తెలుసుకోనే లేరు. పైనుండి అందరి లోపల తప్పుల్ని వెతుకుతూనే ఉంటారు. దీనికి కారణం గర్విష్టితనం. వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం, పొగరుబోతుతనం, ఈ గర్విష్టి బుద్ధి వల్ల వాళ్ళకి కళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాలమైనటువంటి ప్రపంచాల్లో మంచి మంచి అంశాలని చూడలేకపోతారు. కేవలం తాము మాత్రమే గొప్ప అనేటువంటి గర్వంతో కళ్ళు ఉన్నా చూడలేనటువంటి గుడ్డివారుగా జీవితాన్ని ఎలాగోలాగా కానిచ్చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు అలాంటి గర్విష్టి వ్యక్తులుగా ఎప్పుడు ఉండకూడదండి. మనకు కూడా తెలిసి లేక ఏదైనా గొప్ప విజయాలు సాధించినప్పుడు మనకి తెలియకుండానే అవి ఎక్కడి నుంచి వస్తాయో గర్వంతో కూడినటువంటి కొమ్ములు వస్తాయి. అవి బయటికి కనిపించవు, కానీ అంతర్లీనంగా మనల్ని నువ్వేం తక్కువ, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వేం తక్కువ కాదు అన్నట్టుగా మనల్ని ఉసిగొల్పుతూ ఉంటాయి. ఆ కొమ్ములు మనం పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకొని నిగర్విగా ఉన్నప్పుడు మాత్రమే విశాలమైనటువంటి ప్రపంచాన్ని తేట తెల్లంగా చూడగలుగుతాం. లేదంటే కళ్ళున్న గుడ్డివాళ్ళుగానే మిగిలిపోతాం. కాదంటారా?
గతంలో తెలిసో తెలియకో తప్పులు చేసి ఇప్పుడు సరిదిద్దుకొని ఉండొచ్చు. గతంలో తెలిసో తెలియకో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని కుంగిపోతూ కూర్చుంటావెందుకు? గతంలో నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని బలంగా బలిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ నిన్ను నువ్వు నిరూపించుకునేంతటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగు తప్ప గతాన్నే తలుచుకుంటూ కుంగిపోతూ కూర్చుంటావెందుకు? గతం అనేది ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి వారికి గతం ఉంటూనే ఉంటుంది. కొందరిది బహిర్గతం అవుతుంది, మరికొందరిది అంతర్గతంగానే ఉండిపోతుంది. అంత మాత్రం చేత గతంలో పొరపాట్లే లేవా? ప్రతి ఒక్కరికి పొరపాట్లు అనేవి సహజం. అందుకని గతాన్ని తలుచుకుంటూ కుంగిపోకు, గతాన్ని బలంగా మార్చు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మన మనసుని గాయపరుస్తూనే ఉంటారు. అయితే గాయపడిన ప్రతిసారి మన మెదడు మరింత బలపడేలాగా చూసుకోవాలట. అంతేకాని మనసు గాయపడగానే వెంటనే ఆందోళనకి గురి కాకూడదు. మరింతగా మెదడుకి పదును పెట్టుకొని నువ్వేంటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయి. ఏ ఒక్క రోజుతో ఆగిపోతాయి చెప్పండి గాయపడటాలు? ప్రతిసారి జరుగుతున్నటువంటి సంఘటన అది. మనసు గాయపడకుండా ఉండటం సాధ్యమవుతుందా? కానే కాదు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక చోట బాధ పెడుతూనే ఉంటారు. అందుకోసమని మనసు గాయపడిన ప్రతిసారి మెదడుని మరింత బలపరుచుకునేలాగా ముందడుగు వేయాలే తప్ప ఎక్కడా కూడా కుంగిపోరాదు.